డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సార్, CV బయోడేటా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది తీసుకెళ్ళాలి. ఆయన చూసినా చూడకపోయినా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాం కదా. అసలు బయోడేటా అనేది మన CV అనేది ఏం మెన్షన్ చేయాలి అంటారు? అసలు మామూలుగా చాలామంది 2-3 పేజీలు రాస్తారు బయోడేటాని కూడా. అసలు ఏం మెన్షన్ చేయాలి, ఏం మెన్షన్ చేయకూడదు అంటే ఒక సింపుల్ మెథడ్ ఏమని చెప్పండి. బయోడేటా అనేది యాక్చువల్గా బయోడేటా అనేది ఇది ఓల్డ్ యూసేజ్. ఇది బయోడేటా అనేది ఇప్పుడు యూజ్ చేయడం లేదు వర్డ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ మస్ట్ టెల్ యూ దట్ ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. ఒకటి CV ఉంది, ఒకటి రెజ్యూమే ఉంది. CV అనొచ్చు, రెజ్యూమే అనొచ్చు, కానీ బయోడేటా అనేది యూజ్ చేయడం లేదు. యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, దట్ ఈస్ నాట్ రాంగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అది యూజ్ చేయడం లేదు అంటే దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రాంగ్ అని. ఫస్ట్ వచ్చినది అదే కదా, అదే బయోడేటా. అదే ఇప్పుడు బయోడేటా అంటే ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అంటే అది వేరే వర్డ్ ఏమీ లేక బయోడేటా అని అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనము వెళ్ళి చూసేసరికి ఒక దగ్గర ఒక థియేటర్లో చూసేసరికి ఇంతకుముందు అయితే బాత్రూమ్ అని ఉండేది, ఇప్పుడు బాత్రూమ్ లేదు, వాష్రూమ్ ఉంది. ఇప్పుడు వాష్రూమ్ కాస్త రెస్ట్ రూమ్ అయింది. ఇప్పుడు ఆ రెస్ట్ రూమ్ అని చూస్తే ఎవరికి అర్థం కాదు అసలు ఇది రెస్ట్ రూమ్ అంటే రెస్ట్ తీసుకుంటారేమో ఇందులో, కానీ పోయే వాళ్ళు కూడా ఉంటారు అందరూ. కాబట్టి అలా చేంజ్ అవుతుంది కానీ సేమ్ థింగ్ అది. కాకపోతే ఇక్కడ మీకు డిఫరెన్స్ చెప్తాను. బయోడేటా అంటే ఏంటంటే వెరీ లెస్ డీటెయిల్స్, బయోడేటాలో ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. దట్స్ వై వీ హ్యావ్ ద పీపుల్ హ్యావ్ కెప్ట్ దట్ బయోడేటా అసైడ్ అండ్ దే ఆర్ నాట్ కాలింగ్ ఇట్ బయోడేటా అండ్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ బయోడేటా ఆల్సో. కెన్ యూ షో మీ యువర్ బయోడేటా అని అడగడం లేదు ఇప్పుడు. బట్ వీ హ్యావ్ 2 నేమ్స్ ఫర్ దట్. CV అని ఉంది, తర్వాత ఇంకొకటి ఉంది RESUME. దీన్ని చాలా మంది రెజ్యూమ్ అంటారు, అది రెజ్యూమ్ కాదు. దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వచ్చి రెజ్యూమే. దాన్ని కరెక్ట్గా అనాలి అంటే రెజ్యూమే అనాలి. అది కూడా చాలా మందికి తెలియదు. రెజ్యూమే అనేది నౌను, రెజ్యూమ్ అనేది వర్బ్. రెజ్యూమ్ అంటే ఒక మీనింగ్ ఉంది, వేరే మీనింగ్ ఉంది. రెజ్యూమ్ అంటే రీస్టార్ట్ అని అర్థం. రెజ్యూమ్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయడం. ఐఎమ్ రెజ్యూమింగ్ మై క్లాసెస్ అన్నాం అనుకోండి, నేను మళ్ళీ నా క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను అని అర్థం అది. కాబట్టి ఆ రెజ్యూమ్ అనకుండా రెజ్యూమే అనాలి. ఇక్కడ చాలామందికి కూడా ఇక్కడ వ్యూవర్స్కి అది చాలామందికి తెలియదు. ఎలాగైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో RECEIPTని రిసీప్ట్ అంటారో అది రిసీప్ట్ కాదు, రిసీట్. అది రిసీట్ చాలామందికి తెలియదు. అది పీ సైలెంట్ అనమాట, అది రిసీట్ అనాలి. చాలామందికి తెలియదు. ఇంకా ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే రిసీప్ట్ ఇచ్చిండ్రా, రిసీప్ట్ ఏది నా రిసీప్ట్ చూపించు అని అంటుంటారు, ఇంకా పర్టికులర్గా అడుగుతుంటారు. కాబట్టి అలా ఏముండదు. ఇంకొకటి నాలెడ్జ్ అని చూడండి, అది నాలెడ్జ్ అని దీనికి బాగా పలుకుతారు. నాలెడ్జ్ లేదు వాడికి, నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ కాదు, అది నాలెడ్జ్. ఇదంతా ప్రొనౌన్సియేషన్ అనుకోండి. అయితే ఈ రెజ్యూమేకి ఈ CV అనే దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే దీన్ని కూడా కరిక్యులం వీటై అనాలి. VITAE అది వీటై అనాలి, వీటై. ఇంత ఇంగ్లీష్ ఎవరు మాట్లాడారనుకోండి కరిక్యులం వీటై అనాలి, లేదా CV అంటారు, లేదా రెజ్యూమే అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ మై రెజ్యూమే సార్ అండ్ దిస్ ఈజ్ మై కరిక్యులం వీటై, దిస్ ఈజ్ మై CV, దట్స్ ఇట్. ఇది బయోడేటా అనేది ఓల్డ్ యూసేజ్. అది ఆ బయోడేటానే గ్రాడ్యువల్లీ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దిస్ CV. మరి దీని 2 డిఫరెన్స్ ఏంటి సార్ అంటే CVలో ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి, రెజ్యూమేలో కొంచెం తక్కువ డీటెయిల్స్ ఉంటాయి, అంతకంటే ఏముండదు. మీరు ఇప్పుడు CV అన్నారనుకోండి, CV అంటే ఏంటంటే యూ కెన్ మేక్ ఇట్ ఫర్ 3 or 4 pages, 3-4 pages ఇవ్వచ్చు. ఏంటంటే ఒక 2-3 వర్క్ ఎక్స్పీరియన్సెస్ పెట్టచ్చు. యూ కెన్ ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఆల్రెడీ, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు అండ్ యూ ఆస్క్డ్ దెమ్ ఫర్ సమ్ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ దే విల్ గివ్ యూ దట్ experience letter and you keep that letter. Sir, I have worked here and this is my experience letter. So that he may have some idea ఏ టైప్ వర్క్ చేస్తారో అన్నది ఐడియా ఉంటుంది. అలాగే ఒక 2-3 pages ఉన్నాయి, 2-3 letters ఉన్నాయి, 2-3 experience letters ఉంటే that will give you some additional things అన్నమాట. అయితే ఈ ఏదైతే 2-3-4 pagesని మీరు లెటర్స్ని ఎక్స్పీరియన్స్ లెటర్స్ని ఇస్తారో అది CV అంటాం, దాన్ని కలిపి అంటాం CV అని. సార్ CV యూ కెన్ గివ్ ఇట్ టు దట్ ఇంటర్వ్యూవర్, సార్ దిస్ ఈస్ మై CV. యూ హ్యావ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఆల్సో. కానీ రెజ్యూమే ఉందనుకోండి, రెజ్యూమేలో మీ డీటెయిల్సే ఉంటాయి. రెజ్యూమేలో ఇవన్నీ ఉండవు, ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉండవు,
మీరేంటి, మీరు ఎక్కడ వర్క్ చేశారు అదొకటి ఉంటుంది. తర్వాత మీ హాబీస్ ఏంటి. ఇప్పుడు మీరు అడిగారు ఏమేమి రాస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి. అడిగినప్పుడు ఏంటంటే రెజ్యూమే అనేది ఓన్లీ 2 పేపర్స్లోనే ఉండాలి. 2 వైట్ పేపర్స్, మంచి పేపర్స్ తీసుకొని 2 పేపర్స్లో రాయాలి. అండ్ యూ షుడ్ నాట్ రైట్ ఆన్ 4 sides. ఇప్పుడు 2 పేపర్స్ అంటే 4 sides ఉంటాయి. 4 sides రాయొద్దు. యూ కెన్ టేక్ ఓన్లీ one side ఆఫ్ పేపర్ అండ్ దెన్ ద సెకండ్ పేపర్ ఆల్సో యూ షుడ్ టేక్ అండ్ 1 side ఆఫ్ పేపర్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది అంటే ABCD ఉంది, కానీ మీరు రాయాల్సింది ఏలో రాయాలి, మళ్ళీ సిలో రాయాలి. ఇప్పుడు 1 2 3 4 అన్నారు అనుకోండి, 1 రాయాలి, తర్వాత 3లో రాయాలి. సో 2 యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అండ్ 4 యూ హ్యావ్ టు లీవ్ ఇట్. ఎంటీ ఒకటి ఉండాలి ప్లేన్, తర్వాత ఒక సైడ్ రాయాలన్నమాట. ఏం రాయాలి అందులో అంటే జస్ట్ యువర్ అడ్రస్, రెజ్యూమే అని పైన రాసి యువర్ అడ్రస్ రాయాలి, యువర్ మెయిల్ ఐడి, యువర్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్. దట్స్ ఇట్. తర్వాత ఏం రాయాలి అంటే యువర్ మోటో, యువర్ మోటివ్ అంట, ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మై ఆబ్జెక్ట్ ఈస్ దట్, మై మోటివ్ ఈస్ దట్ టు వర్క్ ఫర్ సమ్ గుడ్ ఆర్గనైజేషన్ వేర్ ఐ కెన్ గెట్ మై where I can give my services properly, where I can use my knowledge, where I can use my skills, where I can show my talent. నా టాలెంట్, నా స్కిల్స్ యూజ్ చేసుకునే దగ్గర ఎక్కడైతే నేను ఒక మంచి ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నాను అనేది మోటివ్ అనమాట. ఇది మోటివ్లో వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. ఇది ఇక థర్డ్ పాయింట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీ క్వాలిఫికేషన్స్ రాయాలి. థర్డ్ పాయింట్ మీ క్వాలిఫికేషన్స్ రాస్తాను. క్వాలిఫికేషన్స్ రాసిన తర్వాత మీ ఫోర్త్ పాయింట్లోకి వచ్చేసి మీరు వర్క్ ఎక్కడ చేశారు అనేది రాస్తారు. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, తర్వాత మీ హాబీస్ రాస్తారు. మీ హాబీస్ రాసి మీ ప్లస్ పాయింట్స్ రాస్తారు. రాసిన తర్వాత మీ అచీవ్మెంట్స్ అంటే ఏంటి, మీరు అవార్డ్సే కానివ్వండి, మీ మీ అప్రిషియేషన్స్ ఉంటాయి కొన్ని. మీరు ఎక్కడైనా ఇప్పుడు సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ గుడ్ క్రికెట్ ప్లేయర్, మీరు కొన్ని దగ్గర మీరు బాగా కొన్ని 3-4 centuries చేశారు అండ్ ద టీమ్ అప్రిషియేటెడ్ యూ, దే గేవ్ యూ సమ్ మొమెంటోస్ అండ్ దే గేవ్ యూ సమ్ షీల్డ్స్. అవి పెట్టుకొని చూపించవచ్చు, అంటే అవి రాయొచ్చు అనమాట. అవి రాయొచ్చు, సార్ ఐ హ్యావ్ గాట్ దిస్ వన్. అదర్వైజ్ యూ ఆర్ ఎ సింగర్, మీరు మంచి సాంగ్స్ కాంపిటీషన్లో పాల్గొన్నారు అండ్ యూ హ్యావ్ గాట్ సమ్ సర్టిఫికెట్స్ దేర్. యూ నీడ్ నాట్ షో దట్ సర్టిఫికెట్ దేర్. మీరు రెజ్యూమే ఇస్తున్నప్పుడు సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ రైట్ దేర్, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ వన్ సార్, ఐ హ్యావ్ గాట్ దిస్ మెడల్ అండ్ ఐ హ్యావ్ గాట్ దిస్ షీల్డ్ అని రాయొచ్చు అనమాట ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్, సో దట్ దట్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ అ సింగర్. మీరు సింగర్ అని అర్థం కావడం కోసం అది రాస్తారు, మెన్షన్ చేయాలంటే. ఇక ఆ తర్వాత అచీవ్మెంట్స్ రాసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ రాస్తారు. మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, పర్సనల్ కాంటాక్ట్ నెంబరు, పర్సనల్ అడ్రస్, తర్వాత మీరు ఇండియన్, లాంగ్వేజెస్లోను అని రాస్తారు. ఇది రాసిన తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా అని రాసి పర్సనల్ డీటెయిల్స్ రాసిన తర్వాత దట్స్ ఇట్. దిస్ ఇస్ డిక్లరేషన్. See, I declared that I am everything, the best of my knowledge. I am writing everything is correct. Whatever the information I am giving you, that is correct to the best of my knowledge. అని చెప్పి మీరు సైన్ చేస్తారు. మీరు అన్నట్టు చాలా మందికి రెజ్యూమే అన్నారు కదా, యా, వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అన్నారు చూసారా, చాలా మందికి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా మిస్టేక్స్ గా పలుకుతా ఉంటారు. చాలా మందికి ప్రొనౌన్సియేషన్ రెగ్యులర్ వర్డ్స్. డెఫినెట్లీ నేను చాలా మందిని చూసాను కదా. ఇప్పుడు ఈవెన్ మెట్రో స్టేషన్కి వెళ్ళండి, మీరు ఏదైనా ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, కాలేజ్కి వెళ్ళండి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏది రిసిప్ట్ తీసుకున్నారా అని చెప్పి ఎవరు అనడం నేనైతే చూడలేదు. ఎప్పుడు చూసినా రిసిప్ట్ అని అంట. కొన్ని చెప్పండి సార్, ఏవి మనం రెగ్యులర్ గా వాడే వర్డ్స్ మనం మిస్టేక్ గా చెప్పండి. ఇప్పుడు హోటల్కి వెళ్తాము, MENU ఏమంటారు, మెనూ అంటారు. అది మెనూ కాదు, అది మెన్యూ అది. ఓకే. అలాగే అతను చాలా స్మార్ట్ బాయ్ అంటారు. చాలా స్మార్ట్ బాయ్, అతను స్మార్ట్ కాదు, అది స్మార్ట్. ఓకే. ఎంతమంది వచ్చారు? 2 girls ఉన్నారు సార్. 2 girls కాదు, అది 2 girls. ఓకే, 2 girls. ఎప్పుడంట వరల్డ్ వార్ వచ్చేటట్టుగా ఉంది. అది వరల్డ్ వార్ కాదు, అది వరల్డ్ వార్. ఎలా ఉంది మూవీ? చాలా వరస్ట్ గా ఉంది అంటారు. వరస్ట్ కాదు, అది వర్స్ట్. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి?
చాలా మందికి తెలియదు. ప్రొనౌన్సియేషన్ చాలా కదా సార్ కొన్ని. మరి మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ బాగాలేదనుకోండి, ఎలా ఉంటుంది? అవతల వ్యక్తి ఫ్లూయెంట్ గా ఉంటే పట్టేస్తారు. ఖచ్చితంగా అవతల వ్యక్తి కూడా ఏం కానీ తెలియకపోతే అంతగా ఏం తెలుసు ఏం చేయలేము, కానీ అవతల వ్యక్తి మాత్రం ఫ్లూయెంట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. కానీ చాలా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎస్ సార్, ఈ ప్రొనౌన్సియేషన్స్ పైన మనం మరొక వీడియో చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ.